హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈ రోజు వస్తుందని ఐ వాజ్ వెయిటింగ్ తెలుసా. ఈ రోజు వచ్చినప్పుడు నేను ఏం తిని రావాలి, వాట్ షుడ్ మై బ్రేక్ఫాస్ట్ బీ ఆఫ్, వాట్ షుడ్ మై లంచ్ బీ ఆఫ్ అని ఎంత ప్లాన్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే ఆ మనిషిని కలవాలంటే ఇంతకీ ఆయన గురించి ఫస్ట్ చెప్పాలి కదా. పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వాట్ ఐ ఫీల్ లైక్. బికాజ్ ఆయన్ని మాట్లాడిస్తే చాలు, అమ్మ బాబోయ్ నాన్ స్టాప్ ఇంత ఎనర్జీ ఎట్లా ఉంటుంది ఒక మనిషిలో అని అనుకుంటుంటా. అంత ఎనర్జీని కలవాలి అని అనుకున్నప్పుడు వాట్ షుడ్ ఐ ఈట్ అండ్ హౌ షుడ్ ఐ బిహేవ్ అన్న థాట్స్ ఎక్కువైపోతున్నాయి నాకు. లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఈరోజు మన షోలో ఇన్వైట్ చేయడానికి గెస్ట్గా వచ్చేసారు నాతో పాటు. ఐ హ్యావ్ విత్ మీ విశ్వక్ సేన్ గారు. హలో, నమస్తే. హలో అండి. ఇంతకీ ఏం తినొచ్చారు? కాదు, మీ ఎనర్జీకి మ్యాచ్ అవ్వడానికి కొంచెం ఇంత ఎనర్జీ వచ్చింది. ఏం తినొచ్చారు? జస్ట్ మీరు ఉన్నారు కదా, అదే ఎనర్జీ. విశ్వక్ సేన్ గారు బాగున్నారండి? గుడ్ ఆఫ్టర్నూన్. సారీ, మన ఇంట్లో అందరు బాగున్నారా? మీరు బాగున్నారా? సాలిడ్, రాక్ సాలిడ్ అంతా అంతే అంటారా? సో ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిక్ రాకీ మంచి ప్లాన్ తో వచ్చినట్టున్నారు కదా. ఒక మెకానిక్ అల్లుడు పేరులోంచి మెకానిక్ రాఖీ. సరే, మీ ఫేవరెట్ అర్థమవుతోంది రాఖీ. అటు మెగాస్టార్ ఫ్యాన్స్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. అసలు సాలిడ్ ప్లాన్ గా అంత ప్లాన్ వేసిన అంటారు. నేను మీకు అనిపించట్లేదా? మీరు చెప్పినాక బాగుంది. అంటే తిరిగి నాకేసారా, లేకపోతే ప్లాన్ లేదని సైడ్ అవుతుంది? నేను వేయలేదు కానీ బాగుంది ప్లాన్. అంతే అంటారా? బాగుంది. ఏదో ఒకటి మీరు కలిపిన విధానం బాగుంది. థ్యాంక్ యూ. అసలు మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చూసుకుంటూ వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం అసలు మా అన్న సినిమా, అసలు ఈ సినిమాని లేపి ఎక్కడికో తీసుకెళ్ళాలి, ఆ ఒక బాధ్యతని వాళ్ళ భుజాల మీద వేసుకోవడం అంటారు చూడండి, అసలు అట్లా చేస్తున్నారు ఈ సినిమా కోసం ప్రమోషన్. హౌ డు యూ ఫీల్? అంటే ఇట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ ఫీల్ కదా. నేను ఫ్యాన్ కాబట్టి యాజ్ అ ఫెలో ఫ్యాన్ ఇంకా దిస్ హ్యాస్ బీన్ దేర్. ఇంకా ఇట్స్ బీన్ ఎవ్రీ ఫిల్మ్ థింగ్. ఇంకా అది వస్తూ ఉంది, ఆచారం అనుకోవాలి దాన్ని. ఇంకా మీరు ఇంత సాఫ్ట్గా మాట్లాడితే నాకు ఓకేనా, కరెక్టేనా, రైట్ పొజిషన్లోనే ఉన్నానా అని పిన్ చేసుకోవాలనిపిస్తుంది. లేదు, ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా, ఇప్పుడే అయింది స్టార్ట్. సరే, ఓకే, ఫైన్. ఈ సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చూసినప్పుడు జనరల్గా విశ్వక్ సేన్ ఫిల్మ్ అంటే ఏదో ఒక మసాలా ఎలిమెంట్ పీక్ స్థాయిలో ఉంటుందని మెంటల్గా మేము ప్రిపేర్ అయిపోతాం. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏదన్నా మిస్ అయిందా, ఆర్ ఏదన్నా దాస్తున్నారా, దీని వెనకాల కూడా ఒక స్ట్రాటజీ ఉందా అన్న డౌట్ నాకు వచ్చింది. మూడింటికి 3 ఉన్నాయి, ఇంకో 4-5 ఉన్నాయి. ఇట్లాంటి ఏంటది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జోక్ సెన్సిటివ్ కాబట్టి నేను అట్లా నవ్వుతూ ఉంటాను. మీరు చెప్పండి. దాచాము, స్ట్రాటజీ ఉంది, ఇంకోటి ఏమన్నారు, మసాలా ఏమైనా తక్కువైంది అంటారా? మసాలా ఏం తక్కువ కాలేదు. ఇది ఇది ఇంకో మసాలా. ఇది అంటే లెబనీస్ తిన్నప్పుడు దాంట్లో గరం మసాలా తక్కువ ఉంటుంది, ఇటాలియన్ తిన్నప్పుడు దాంట్లో గ్రీన్ చిల్లీ ఉండదు అసలు. అట్లా ఇది ఇంకో మసాలా అన్నట్టు. మసాలానే కానీ ఇది ఇంకో మసాలా, ఇది ఇంకొక మసాలా. ఇది విశ్వక్ సేన్స్ ఓన్ మసాలా ఫార్ములా లాగా. అన్ని మన ఓన్ మసాలాస్, అన్ని ఓన్ రెసిపీసే. ఇది కొత్త రెసిపీ, మెట్రో మాస్ అని పెట్టినాం దీనికి పేరు. ఏంటది మెట్రో మాస్ అంటే? అదే ఇప్పుడు కొత్త పదం అసలు యాక్చువల్లీ కాయిన్ చేసేసారు. ఊర్లో జరిగితే రూరల్ మాస్ అంటారు కదా, సో సిటీలో జరిగితే మెట్రో మాస్ అన్నట్టు. సూపర్ అసలు. ఓకే, సో మొత్తానికి మెట్రో మాస్ హ్యాపెన్స్ ఇన్ మలక్పేట్. సో ఒక సినిమా మీరు ఓకే చేసినప్పుడు, ఒక కథని ఓకే చేసినప్పుడు ఫ్యూ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఇండివిజువల్కి, ఒక్కొక్క క్యారెక్టర్కి అదొక ట్రేట్ లాగా యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అలా విశ్వక్ సేన్ ట్రేట్ ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? నేను పుట్టి పెరిగిన ఏరియా మలక్పేట్. ఓకే, సో రాకీ ఈస్ ఫ్రమ్ మలక్పేట్ అనగానే అక్కడ కనెక్ట్ అయిన ఉండే. అండ్ లేటర్ ఆన్ మలక్పేట్లో స్టోరీ అన్న వెంటనే విశ్వక్ సేన్ కనెక్ట్ అయిపోయాడా? మరి అట్లా అంటే అన్ని అది ఫస్ట్ చెప్పు ఇంకేంటి అని చెప్పి చైర్ కొంచెం దగ్గర లాక్కోవడానికి వెళ్ళిపోయింది. అది అటెన్షన్ పే చేసిన తర్వాత డైరెక్టర్ చెప్పిన కథ కావచ్చు, నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏం జరగలేదు కథలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియవద్దు, మనకి అన్ప్రిడిక్టబుల్ ఉండాలి కథ. ఇంకొకటి, నేను నో చెప్పడానికి ఏంటుంటా కథలు చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూలో. ఎవ్రీ స్టోరీ నేను నో చెప్దామనే నరేషన్ వింటా. సో ఆ మెంటాలిటీతో ఉన్నప్పుడు కూడా మనం చెప్పినాము అంటే, ఆ మెంటాలిటీతో ఉన్నప్పుడు కూడా నచ్చింది అంటే దట్ ఫిల్మ్ ఇస్ స్పెషల్. అచ్చా, సో నో అన్న మైండ్ సెట్ లో కూర్చొని మీరు కన్విన్స్ అయ్యి ఒప్పుకుంటే ఇంకా సినిమా చేస్తాం, తిరుగులేదు అన్నట్టు. ఆ మెంటాలిటీలో ఉన్న మీరు ఈ సినిమా మెకానిక్ రాకీ ప్రొడ్యూసర్ రామ్ గారు ఏ నమ్మకంతో ఇది నేను చేస్తే విశ్వక్తోనే చేయాలి, మల్టిపుల్ టైమ్స్ మీకు కథ వినిపించి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి, అంటే వాట్ మేడ్ హిమ్? మల్టిపుల్ టైమ్స్ ఏం లేదు, నేను ఒకసారి విన్నా అప్పుడే చేస్తున్నా అని చెప్పేసా. చాలా సార్లు మీతో స్టోరీ డిస్కషన్స్ లో చాలా కథలు విన్నాం మేము.
అచ్చా కలిసి విన్నారు. లేదు, రామ్ గారి దగ్గర నేను చాలా కథలు విన్నా. అచ్చా ఇంతకుముందు 2-3 కథలు వినడం జరిగింది. నేను ఓకే చేసింది ఈ కథ. అచ్చా ఎందుకండి ఆయన మీతోనే చెయ్యాలి అన్న మీ మీద ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు, మీతో జెల్ అయ్యే విధానం కావచ్చు. వై ఈజ్ ఇట్ సో పర్టికులర్ అబౌట్ యూ? నాతోనే కాదు, రవితేజ గారితో చేశారు సినిమాలైనా. ఆయన ఒకసారి చెప్పడం కూడా విన్నా నేను, విశ్వక్తో ఎట్లయినా సరే వీ హ్యావ్ టు డూ. అంటే ఆయనకు చేయాలని ఉండే, నాతో కూడా ఒక సినిమా అందరు హీరోలతో చేసినట్టు నాతో కూడా ఒక సినిమా చేయాలని ఉండే. విల్ పవర్ గట్టిగా ఉండి ఈ పుష్ మీ థర్డ్ స్టోరీ 3వ కథ ఓకే చేసినుండే. అదే ఇంకేమైనా చెప్తున్నారేమో అని వెయిట్ చేస్తున్నాను నేను. అదే ఓకే, సో ఈ సినిమా చేసినప్పుడు ఏ పర్టిక్యులర్ పాయింట్ ఇది జనాల్లోకి భయంకరంగా వెళ్తుంది అని ఒక గట్ ఫీల్ వస్తుంది చూసారా? ఒక సినిమా ఓకే చెప్పినప్పుడు కానీ ఆ సినిమా షూట్ జర్నీలో కానీ ఇది ఆడియన్స్ దగ్గర నుంచి డెఫినెట్లీ ఒక అప్లాజ్ వస్తుంది మనకి అన్న ఒక ఫీలింగ్ ఉంటేనే ఒక సినిమా యాక్సెప్ట్ చేస్తాం. పీపుల్ విల్ యాక్సెప్ట్ దిస్ అన్న ఒక పాయింట్. ఫిల్మ్ ఈజ్ అబౌట్ వన్ బర్నింగ్ ప్రాబ్లమ్ అన్నట్టు, విచ్ విల్ రిలేట్ టు ఎవ్రీ ఫ్యామిలీ. ఇంట్లో నలుగురు బాధితులు అయి ఉండొచ్చు దానికి. ఇంట్లో అట్లీస్ట్ ఇంటికి ఒకరైతే ఉన్నారు. సో అట్లాంటి పాయింట్ ఇది. బట్ ఆ పాయింట్ మనం చెప్పుకోలేము ఇప్పుడు. ఆ బాధితుల లిస్ట్లో మీ ఫ్యామిలీలోంచి కానీ మీరు కానీ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఏమో నాకైతే మీరు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మ బాబోయ్ కానీ అదేంటో చెప్పట్లేదు మీరు. అవును. సో యూజువల్గా మీ సినిమాలు రిలీజ్ అవుతాయి విశ్వ గారు, ఎవరినో ఒకరిని గిల్లి పౌడర్ రాసి వదిలేసి ప్రమోషన్ పేరుతో జనాల్లోకి తీసుకొచ్చి ఒక హైప్ ఇట్లా క్రియేట్ అవుతుంది. అదే మీ ఎనర్జీలో అదే నేను అడగబోతున్నా, ఎవరిని గిల్లలేదేంటి సినిమాలో ఈ సినిమా రిలీజ్ కి అనేదే నా నెక్స్ట్ క్వశ్చన్. చాలా గిల్లారు, చాలా అవి సైలెంట్ గా రిలీజ్ అయిపోయినాయి కానీ ఇది కొంచెం వైలెంట్ గా ఉంది కదా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి అబ్బో అసలు ఏమన్నా ప్రెడిక్షన్ ఆ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి అసలు ఎంత హల్చల్ చేశారు. సోషల్ మీడియా అంతా గ్యాంగ్స్ ఆఫ్ విశ్వక్ నడిచారు రోడ్ల మీద. మీకు తెలీదు ఆ విషయం? గిల్లడం ఇన్ ద సెన్స్ ఒక బజ్ క్రియేట్ చేయడంలో మీరు తోపులు. మీరు వినాలనుకుంటున్నారు అందుకనే మీరు ఇంకా ఇలా నా చేతే చెప్పిస్తున్నారు. నాకు అర్థమైంది. నాకు మీది అదే గుర్తొస్తుంది మీ వాయిస్ ఏంటంటే. ఏది? అవునా నిజమా అంటుంటారు కదా మీరు. సరే చెప్పండి ఇంతకీ. అంటే ఏ ఇంటర్వ్యూతోనే తెచ్చుకుందాం అనుకుంటున్నా బజ్. నాకేసారా? లేదు నిజంగా ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కదా. కెమెరామెన్ అందరు ఫస్ట్ ఇంటర్వ్యూ కదండి ఇది. ఇదే ఫస్ట్. ఈ రోజే కూర్చున్నా ప్రమోషన్కి. అసలు బిగినింగే మీరు ఏం తినిచ్చారో మాత్రం అడుగుతాను నేను లాస్ట్లో. సరే సినిమా గురించి మాట్లాడితే, ఈ సినిమాలో మీరు చిన్నప్పటి నుంచి కమిడియన్గా సునీల్ గారిని చూసి ఆయన సినిమాల్ని ఎంజాయ్ చేసి ఇట్లా వచ్చుంటారు కదా డెఫినెట్లీ. ఈ మూవీలో విలన్ ఇట్ సెల్ఫ్ సునీల్ గారు, మాకు అర్థమైంది దాని ప్రకారం. సో ఒక్కరు లేరు విలన్, రోడీస్ రఘు ఉన్నాడు. సో నేను కథినప్పుడు నాకు డైరెక్ట్ కనిపించనుండే మన రోడీస్ రఘు ఆ క్యారెక్టర్లో. అండ్ హీ ఈజ్ అ తెలుగు గై. అండ్ నాకు మెయిన్ కథినంగానే నాకు రెగ్యులర్గా మనం చూసే ప్యాటర్న్లో, అంటే ఎప్పుడు చూసే పోలీస్ ఆఫీసర్ ఒకరు ఉండొద్దు, ఎప్పుడు చూసే ఒక విలన్ ఒకరు ఉండొద్దు అన్న మైండ్ సెట్లో ఉండే. అండ్ మేము సునీల్ గారు అని డిసైడ్ అయినప్పటికీ ఇంకా అప్పటికి పుష్ప కూడా రిలీజ్ కాలేదు. ఈ సినిమా 2.5 years బ్యాక్ అప్పుడు లాక్ చేసిన. అప్పుడు నేను పుష్ప చూడలేదు, మేము ఎవరం కూడా చేస్తున్నారని తెలుసు. కానీ అప్పుడు మాకు కూడా సునీల్ గారిని విలన్గా రోడీస్ రఘుని ఒక క్యారెక్టర్లో ఇట్లా అనుకొని ప్లాన్ చేసుకొని చేస్తుండే టు గెట్ అ న్యూ టోన్ టు ద ఫిల్మ్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏది రెగ్యులర్గా ఉంటే నచ్చదు, ప్రతిదీ నో అన్న మైండ్ సెట్తోనే నేను వినడం స్టార్ట్ చేస్తాను. ఈ ఫీచర్స్ అన్ని చూస్తుంటే అమ్మో మీరు ఒక సినిమా యాక్సెప్ట్ చేయాలంటే ఎంత రీసెర్చ్ చేస్తారో, ఎన్ని ఎఫర్ట్స్ పెడతారో అని అనిపిస్తుంది. బట్ సీన్ కట్ చేస్తే చేయాలి రీసెర్చ్. నేను ఈజీగా చేస్తున్నా చెప్తా అంతే. సరే కానీ మీరు అది ఎస్ ఆర్ నో చెప్పడంలోనే మీ మైండ్ లో బోల్డ్ అంత మేధో మదనం జరుగుతుంది కదా. మజా వచ్చింది, మజా రాలేదు. మజా వచ్చిందంటే ఎస్ చెప్తాం. అదేనా మెయిన్ గా మీ సీక్రెట్? ఎందుకంటే 1 year లో దిస్ ఇస్ యర్ థర్డ్ ఫిల్మ్ అండ్ ఇంకా చాలా ఫిల్మ్స్ ఆన్ సెట్స్ ఉన్నాయి అండ్ ఇంకా మీరు వింటున్నారు, ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే టాలీవుడ్ మొత్తంలో మోస్ట్ బిజియెస్ట్ స్టార్ ఎవరు ఉన్నారంటే ఇట్ ఇస్ విశ్వక్ అనేటట్టున్నారు. అందరూ చాలా సినిమాలు చేస్తున్నారు. అంటే ఇది మోడెస్టీ, యువర్ హంబుల్నెస్, నిజాన్ని ఒప్పుకోకపోవడం, ఇతరులు పొగుడుతుంటే వినాలనుకోవడం, ఇలా ఏమన్నా ఉండొచ్చు గాక. బట్ టు బి వెరీ ఆనెస్ట్, ఎక్కువ సినిమాలు చేసే స్టార్స్ లో పోనీ టు సౌండ్ ఇట్ దిస్ వే, సరే ఓకే మీరు కూడా చేస్తున్నారు, సౌండ్స్ బెటర్ కదా. సో
స్పీడ్గా చేస్తూ ఉంటే డెసిషన్ మేకింగ్ టఫ్ అనిపించదా? ఆర్ ఇన్ని సినిమాలు చెయ్యాలి, వెదర్ వాట్ ఎవర్ ఇస్ ద రిజల్ట్, నేను ఆడియన్స్లోకి వెళ్ళాలి ఈజ్ యువర్ ఫోకసా? వాట్ ఈస్ యువర్ ఐడియాలజీ టువర్డ్స్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పీడ్గా చేయలేదు. ఈ సినిమా ఓకే చేసి 2 years అవుతుంది. నేను నెక్స్ట్ షూటింగ్ చేస్తున్న లైలా ఓకే చేసి 2 years అవుతుంది. సో మేము ఓకే చెప్పిన తర్వాత దాని మీద అన్ని రకాలుగా వర్క్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ 1.5 year అవుతుంది ప్రతి సినిమాది. సో అవి రెడీ అయ్యి ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్తున్నాం. బట్ ఖాళీ అంటే మ్యాక్సిమం టైం ఈ ప్రిపరేషన్లో పెడుతున్నాం కాబట్టి ఎక్కువ స్టోరీలు రెడీ అవుతున్నాయి. అలా కలిసి వస్తున్నాయి అంటారు. కలిసి ఏం చేయకుండా ఛాన్సులు వస్తే కలిసి వచ్చినట్టు. నేను అంటుంది వీఆర్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. మేము అంటే మ్యాక్సిమం టైం పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కువ కథలు రెడీ అవుతున్నాయి. అంటే మ్యాక్సిమం టైం అంటే రఫ్గా మాట్లాడుకుందాం అండి. ఇంతే, తినడం పడుకోవడం ఈ పని చేసుకోవడం, ఐదర్ సినిమా షూటింగ్ చేయడం లేదా నెక్స్ట్ సినిమా సిట్టింగ్ లో కూర్చోవడం. సో ఇక ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు, ఆ లైఫ్ కూడా ఉంది. అక్కడ కూడా ఇదే ఉంటుంది. అక్కడ కూడా సినిమా గురించి సినిమా గురించే ఉంటుంది. చాలా మంది బోర్ ఫీల్ అవుతారు నాతో. అందుకే ఎందుకంటే నేను కూర్చుంటే అంటే చాలా మంది ప్లీజ్ కొంచెంసేపు సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అని అంటుంటారు. అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఇంట్లో గోడలు లెక్క అయిపోయారు అన్నట్టు. వీడు వాగుతాడు, మనం చెప్పిన ఆపడు, సో ఈనాలు తప్పదు అని చెప్పి అని అంటుంటారు అంతే. కాకపోతే నేను సినిమా గురించే మాట్లాడుతుంటాను. వాళ్ళతో కూడా సినిమా సంబంధం లేకపోయిన వాళ్ళతో కూడా సినిమా గురించి వాళ్ళకి ఎట్లయిపోయిందంటే చెవిటోడు చెవులు శంఖం అన్నట్టు. ఇంకా వాళ్ళు అవును మామ, రైట్ మామ, కరెక్ట్ మామ, బాగుంటుంది మామ అట్లా అనుకుంటా వాళ్ళు అట్లా అలవాటు అయిపోవడం. ఇంకా టేబుల్లో సగం మంది మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటే సగం మంది సినిమా వాళ్ళు ఉంటారు. ఏదైనా నెక్స్ట్ సినిమా డైరెక్టర్లో, ప్రజెంట్ సినిమా డైరెక్టరు, సంవత్సరం తర్వాత చేయబోతున్న డైరెక్టర్ ఎవరో ఒకరు ఉంటారు. అదే ఉంటుంది. అంటే పార్టీ చేసినా కూడా అదే ఉంటుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. కొంచెం పాజిల్ ఇస్తుండాలి. బట్ ఐ గెట్ ఓన్లీ పాజ్ వెన్ ఐ ట్రావెల్ అవుట్ ఆఫ్ ఇండియా దాటి వెళ్ళినప్పుడే ఈ సినిమా అనే దాని గురించి పాజ్ ఉంటుంది. అది ఎన్నాళ్ళకి ఒకసారి వెళ్తుంటారు? 10 years ఒకసారి, 10 years ఒకసారి. కరెక్ట్ చెప్పారు. మాక్సిమం అట్లనే ఉంది. ఇయర్లీ 1-2 times అవుతుంది నాది. అది కూడా 5-6 days హాలిడే. యూరోప్కి పోవాలి అట్లా 4 nights పోరు. మనం యూరోప్ పోతే కూడా ఈబిజా 2 nights, బార్సిలోనా 2 nights, ఎయిర్పోర్ట్లో 2 nights. అంటే ట్రావెలింగ్ ఎంత ఉన్నానో ఎయిర్పోర్ట్లో కూడా అంతేసేపు ఉన్నా. నాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే పని రాక్షసుల గురించి విన్నాము, ఇప్పుడు చూస్తున్నాము, అంతే తేడా. ఎగ్జాక్ట్లీ. తగ్గించుకోవాలి, నేను అది ట్రై చేస్తున్నా. మేబీ అదే మీ సక్సెస్ సీక్రెట్ కూడా కావచ్చు కూడా. కానీ అన్నిటితో పాటు కొంచెం వేరే కలర్స్ కూడా ఉండాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి కొంచెం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి నాకు తెలియదు కానీ విశ్వక్ గారు, మీ గురించి ఇండస్ట్రీలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే చిన్న సినిమాల్లో రిలీజ్ అవుతుంటే, ఫంక్షన్స్ జరుగుతుంటే మ్యాక్సిమం గెస్ట్గా ఎవరు వెళ్తారు అంటే ఇట్ ఇస్ విశ్వక్ అగైన్. మేబీ అది మీ మంచితనం, వాళ్ళని సపోర్ట్ చేయాలి అనుకుంటారో, ఆర్ యూ హ్యావ్ ఫ్రెండ్స్, ఆర్ టు జస్ట్ ఒక గెస్చర్ ఆఫ్ కైండ్నెస్ లా వెళ్తారో తెలియదు కానీ అది నేను నో చాలాసార్లు విన్నా అన్నట్టు. ఇన్ ది ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ నేను అడగడానికి వెళ్ళినప్పుడు నేను నో విన్నా చాలాసార్లు. అడగచ్చా ఎక్స్పీరియన్సెస్? అడగడానికి ఏం లేదు. అప్పుడు ఇప్పుడు అందరు కుదరాలి కదా ఆ టైంకి. పీపుల్ విల్ హ్యావ్ దేర్ మల్టిపుల్ రీజన్స్. సో నేను నో విన్నా కదా, నాకు నో చెప్పడానికే సిచ్యువేషన్స్ గుర్తొస్తుంటాయి. సో నాకు కనిపించి అడిగేస్తే మొమాటానికి ఓకే అనిస్తుంటా. సో మిమ్మల్ని కన్విన్స్ చేయడం ఈజీ అయితే ఏదైనా అడిగితే నో అని చెప్పరు అన్నమాట. అందుకే కనిపించకుండా తిరుగుతున్నాయి మధ్య. ఎందుకంటే కళ్ళ ముందుకు వచ్చి అడిగితే ఓకే అనేస్తా. సో అందుకే కనిపించకుండా తిరుగుతున్నాయి మధ్య. బట్ అదర్వైజ్ ఆల్సో చిన్న సినిమాల్ని సపోర్ట్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ లేకపోతే యూ జస్ట్ కాంట్ డూ ఇట్ ఆల్వేస్ కదండి. దిల్ రాజు గారు ఒక మాట చెప్తారు, ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నది యంగ్స్టర్స్కి ఆర్ ఫ్రెషర్స్కి సపోర్ట్ చేయడానికి కాదు, ఇట్స్ ఇండివిజువల్స్ ఓన్ బ్యాటిల్ ఆల్వేస్, యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే అని. మీరు ఏకీభవిస్తారా దానికి? ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు కుదిరింది, ఒక్కొక్కసారి కుదిరింది, ఒక్కొక్కసారి కుదరలేదు. లాంచ్ చేసుకోవడం అనేది బిగినింగ్ నా ఎర్లీ స్టేజ్లో సపోర్ట్ చేయడం అనేది. ఇప్పుడు నాకు మోషన్ పోస్ట్ ఉంది, ఫలక్నామా దాస్ మోషన్ పోస్టర్. దానికి ముందు నేను పూరి గారిని 2-3 సార్లు సెట్కి వెళ్ళి కలవడము, ఒకసారి ఏడీలాగా జాయిన్ అయిదామని ఒకసారి కలిసినుండే, ఒకసారి షూటింగ్ చూడడానికి పోయి కలిసినుండే. సో అన్నిసార్లు అనిపించేసరికి ఎవడేడు అని ఒక ఫేస్ ఒకటి నోట్ డౌన్ అయి ఉంటుంది కదా, ఆ లీనియన్స్తో పోయి మోషన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయించుకున్నా ఫలక్నామా దాస్ది. సో మోషన్ పోస్టర్ రిలీజ్ అయినాక క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగుంటుందేమో అని మోషన్ పోస్టర్ నుండి అర్థమైన ఉండే కొంతమందికి. నెక్స్ట్ టీజర్ రిలీజ్ అయినాక ట్రైలర్ వెంకటేష్ గారు టీజర్ నేనే రిలీజ్ చేసుకున్నాం. అడిగా
కొంతమందిని అడిగితే అవ్వలేదు, నేనే ప్రసాద్స్లో వెళ్ళిపోయి నేనే రిలీజ్ చేసేసుకున్నా టీజర్. నో బడీ కేమ్ టు సపోర్ట్ మీ ఆర్ ఎనీథింగ్. బట్ నేను టీజర్ చూసుకొని నేను హ్యాపీగా పోయి నేనే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ రిలీజ్ చేసేసుకున్నా. నో బడీ కేమ్ ఫర్ దట్ ఈవెంట్. ఆర్ నేను కూడా ఎక్కువ మందిని అడగలేదు, ఎందుకంటే టీజర్ అదిరిపోయింది, నమ్మకం ఎక్కువ ఉండి ఐ థింక్ దిస్ విల్ డూ మ్యాజిక్ అనిపించింది. ఆ టీజర్ రిలీజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఓన్ రిలీజ్కి మేము ఎస్పీతో టైఅప్ అయ్యి సురేష్ బాబు సార్తో టైఅప్ అవ్వడము, తర్వాత వెంకటేష్ గారు అడగంగానే నో చెప్పకుండా వచ్చి ట్రైలర్కి సపోర్ట్ చేయడం. సో ఇనీషియలీ యువర్ వర్క్ షుడ్ స్పీక్. అండ్ నీ వర్క్ బాగుంటే నీ వర్క్ని సపోర్ట్ చేయడానికి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది సపోర్ట్. బట్ ఇనీషియల్లీ నువ్వెవరో తెలియకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి నేను సపోర్ట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్. సో నీది సగం ఉండాలి, అది కనిపిస్తుంటే వచ్చేటోళ్ళు వస్తుంటారు. ఇప్పుడు రవికిరణ్ కోలా ఉన్నాడు, అప్పుడు రాజావారి రాణి గారి సినిమా తీసినప్పుడు మేము అందరం కలిసి సురేష్ సార్ చూస్తున్నప్పుడు మేము కూడా వెళ్ళి చూసాం ప్రివ్యూ థియేటర్లో. అప్పుడు తీసుకోలేదు సురేష్ బాబు సార్ రిలీజ్కి. సో అది చూసినప్పుడు నేను తరుణ్ మేము అందరం కూడా చూడడానికి వెళ్ళినాం. చూడంగానే సినిమా నచ్చేసి ప్రీ రిలీజ్ కూడా అందరం వెళ్ళిపోయినాం అప్పుడు. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు వీళ్ళు వచ్చి చేయాలి వాళ్ళు వచ్చి చేయాలని. సో ఇనీషియలీ యువర్ వర్క్ షుడ్ స్పీక్. నో సీ వేర్ రవికిరణ్ కొల్లా ఇస్. సో బేసికల్గా మీరు ఇలా చెప్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, చాలా చిన్న ఏజ్లో చాలా లైఫ్ చూసేసి ఒక వేదాంతం, ఒక ఫిలాసఫీ ఇన్ యువర్ వర్డ్స్ ఇస్ బిన్ రిఫ్లెక్టెడ్. బికాజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన వర్క్ మాట్లాడాలి, మనం చేయాల్సింది మనం చేయాలి అంటే ఒక ప్లాన్ లేదంటున్నా ఎవరి కెరియర్కి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కుదురుద్దు. బేసికల్గా మీరు స్పిరిచువలా, మీరు ఫిలాసాఫికల్లా, మీరు డివోషనల్లా? ఫిలాసాఫికల్ ఏం కాదు, ఎవరన్నా ఫిలాసఫీ చెప్తే వింటా, నేనే చెప్పా ఫిలాసఫీ చెప్పారు ఇప్పుడు మీ మాటల్లో అదే రిఫ్లెక్ట్. ఫిలాసఫీ చెప్పాలి, నేను చెప్పింది నా ఎక్స్పీరియన్స్ చెప్పా. జీవిత సత్యాలనే ఫిలాసఫీ అన్న పేరుతో నేను నా జీవితంలో జరిగింది చెప్పా, సత్యాలు అసత్యాలు నాకు తెలీదు. బట్ యా స్పిరిచువల్ అంటే ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ. యు బిలీవ్ ఇన్ ఎనర్జీ అంటే మీరు మేనిఫెస్టేషన్ నమ్ముతారు, ఇది 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 గట్టిగా అనుకుంటే జరుగుతుంది. నీకు తెలుసా మేనిఫెస్టేషన్ అన్న పదం నోటితో ఎక్కువ మాట్లాడితే జరగవని? ఓయమ్మా, నాకు తెలియదు ఈ విషయం. హౌ కమ్? అది తెలిసిపోయింది అనుకోండి, నేచర్ మీకు సర్ప్రైజ్ చేయడం అయిపోతుంది. సో మేనిఫెస్టేషన్ గురించి తెలిసినా తెలియనట్టు దాని గురించి ఎక్కువ మాట్లాడొద్దు. ఎక్కువ మాట్లాడితే వీడికి మనం అంటే వాల్యూ లేకుండా పోయిందని చెప్పి జరగదు అది. ఇది కొత్త పాయింట్. అంటే మీరు నమ్ముతారు, మీకు తెలుసు, దాని గురించి మనం మాట్లాడాలి. నాకేం తెలియదు, నాకు నాన్ స్టాప్ నేను నవ్వుతూనే ఉన్నాను విశ్వక్ గారు మీ ఇంటర్వ్యూతో. సరే ఓకే ఫైన్. బట్ అదర్వైజ్ ఆల్సో సినిమా ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలు వీళ్ళందరూ విశ్వక్ మావాడు అనుకుంటారు. చిన్న నిర్మాతలు విశ్వక్ అసలు మా సైడే అని అనుకుంటారు. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్ తెలుసా, ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి తెలియదు, కానీ ఇందాక నేను అన్నట్లు సినిమా ఇండస్ట్రీని మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తూ మేనేజ్ చేస్తున్నారు. మేబీ అది ఒక వెన్నతో పెట్టిన విద్యలాగా మీరు దాన్ని హ్యాండిల్ చేయడం అనేది. నేను ఏం చేస్తా తెలుసా, ఏం చేయను బేసిక్గా, నేను ఏం చేయను, అదే 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 అనుకుంటా అందరు చేయాలి. ఏదో చేద్దామని పోయి మనం మనలాగా ఉండకపోవడం వల్ల ఈడు అది కాదు ఈడు ఇంకేదో అని వేరేవాడికి కనమని వస్తే అటు దూరం పెడతాడు మనల్ని. ఏం చెయ్యరేంటి, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. అంటే నేను అనేది మనం అబ్బో ఇప్పుడు వీళ్ళతో పరిచయం ఉంచుకోవాలి, ఇప్పుడు వీళ్ళతో సవాస్ అనిపించుకోవాలి, అది ఉండదు ఎప్పుడు ఆ ప్లాన్ మైండ్లో. అవి ఉంటే కనిపించేస్తుంది కదా, అది కనిపించినప్పుడు వీడి మైండ్లో ఏదో ఉండే వస్తుంది మన దగ్గరికి అనుకుని ఎవరు రానియరు. ఫస్ట్ మన పని మనం చేసుకుందాం, మన పని కరెక్ట్ ఉంటే అందరూ మెల్లమెల్ల మనవాడు అనుకుంటారు. సో నాకు 2 టేక్అవే పాయింట్స్ మీ ఇంటర్వ్యూ తర్వాత చెప్తాను, నేను లాస్ట్లో కంక్లూజన్లో చెప్తాను. సార్ కమింగ్ టు మెకానిక్ రాకీ, ఏం రిపేర్ చేస్తున్నారు ఈ సినిమాలో? అంటే లవ్ ఇంజన్ సెట్ చేస్తున్నారా, ఫ్యామిలీ ఇంజన్ సెట్ చేస్తున్నారా, సొసైటీ ఇంజన్ సెట్ చేస్తున్నారా? కొంచెం సొసైటీ టచ్ ఉంటుంది అట్లని చెప్పి పెద్ద పెద్ద మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకోలేదు, కానీ డెఫినెట్లీ బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ. అదేలేండి, రాఖీ సినిమా లాగా సొసైటీని సంబంధించిన ఒక అంశాన్ని మీరు కూడా టచ్ చేస్తున్నారు, అర్థమైంది. గాట్ ఇట్. బట్ అది కట్టుకునే రాఖీ ఈడు రాకీ. అదేలేండి, సమాజంలో ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతున్నా. అది అండ్ మెకానిక్ వాడు నిజంగానే మెకానిక్, డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ టీచర్ వాడు. అండ్ వాడి పేరు అసలు పేరు రాకేష్, ఇంకా గట్టిగా అడిగితే వాడి ఫుల్ నేమ్ నగుమోము రాకేష్. సో వాళ్ళ డాడీ అంత సాడ్ పేరు పెట్టిండని వాడే రాకీ అని చెప్పి రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. ట్రైలర్ చూసినప్పుడు అందులో కొన్ని డైలాగ్స్ అసలు ఒక లెవెల్లో పగిలిపోతుంది అన్న డైలాగ్, అసలు అలాంటివి 2-3 డైలాగ్స్ ట్రైలర్లో వినడం జరిగింది. ఏవి పగిలిపోతుంది అన్న ట్రైలర్లో? ట్రైలర్ డైలాగ్ అది ఏది చెప్పండి.
పూర్తిగా అంత ఫ్లూయెంట్గా నేను చెప్పలేను. ఒక ఫైటింగ్ సీన్ స్టార్టింగ్లో మీరు గోల్ అయిపోతుందంట, పగిలిపోతుంది వాజ్ లైక్ వాట్ ఐ గాట్ రిజిస్టర్డ్ యాజ్. మీరు చూడలేదా ట్రైలర్? నేను చూసా 100% పగిలిపోతుంది అని లేదు ట్రైలర్లో. అవునా? సరే, నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు చూపించే మరి కన్ఫర్మ్ చేస్తే కానీ ఇప్పుడు నేనేం సాటిస్ఫై అవ్వను ఫస్ట్. సో నేను ఎందుకు అడిగానంటే యూజువల్లీ సినిమాలు ఏ సర్టిఫికేట్ రావడమో లేకపోతే U/A ఉండడమో ఇట్లా మీ సినిమాలకు సంబంధించి కొంత నడుస్తూ ఉంటుంది. ఈ మనకి ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిలిం అట్లా కొంచెం వైలెన్స్ ఎక్కువ అవుతుంటుంది అప్పుడు. అదే కదా, ఈ సినిమాలో నేను స్పెసిఫిక్ గా ఈ క్వశ్చన్ అడగడానికి కూడా అమ్మా ఇందులో కూడా ఈ డైలాగులు ఉన్నాయా? సరే, అయితే ఈ సినిమా ఎటు ఫోకస్ అవుతుంది? దీంట్లో ఏం డైలాగులు ఉన్నాయి? ఏం లేదండి, నార్మల్. మాకు 30 U/A 13+ మా సినిమా. 13+. సూపర్. అంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుందా, ఫైటింగ్ ఎక్కువ? 13 U/A 13+. 7th క్లాస్ నుండి రావచ్చు పిల్లలు. అదే అంటున్నా నేను, 13+ అంటే ఇంకెవరైనా చూడొచ్చు, ఎవరైనా రావచ్చు, పిల్లలు పెద్దలు అందరు కలిసి రావచ్చు. ఇట్స్ అ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బి అవేర్ ఆఫ్ వన్ ప్రాబ్లం విచ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ అవే. అది ఉంది ఈ సినిమాలో. ఆ ప్రాబ్లం గురించి అయితే చెప్పట్లేదు, సినిమా చూసే వరకు వెయిట్ చేయాలి. చెప్తే నాకు ప్రాబ్లం అవుతుంది రిలీజ్కి. సరే, ఈ పర్టికులర్ సినిమా ట్రైలర్ 1.0 చూసాం. 2.0లో ఇంకాస్త చిల్లీనెస్ అనాలా లేకపోతే ఇంకాస్త సోషల్ రెస్పాన్సిబిలిటీ అనాలా? కొంచెం ఇప్పుడు వస్తుంది చూడరు, అది అట్లా ఇంకొంచెం గరం ఉంటుంది. అది కూడా మీ ఓన్ రెసిపీ స్టైలేనా? ఏది లేదండి, డైరెక్టర్ రవితేజ అనేటైనా బ్రహ్మాండమైన కథ చెప్తే నేను నటుడిగా వెళ్ళి నటించి వచ్చిన ఓ బ్రహ్మాండమైన సినిమా. మొత్తానికి ఆ బ్రహ్మాండం బద్దలైపోవాలి అని అంటే వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ November 22nd. సో బేసికల్గా తెలుగు సినిమా అండి, స్టాండర్డ్స్ ఆఫ్ తెలుగు సినిమా హ్యావ్ రియలీ గ్రోన్ అప్ వెరీ హై. ఆస్కర్స్ రేంజ్ దాకా వెళ్ళింది. పాన్ ఇండియా ఫిల్మ్స్, తెలుగు ఫిల్మ్స్ కూడా చాలా చేస్తున్నారు. సో మీకు ఆ ప్లాన్స్ ఉన్నాయా? ఆర్ వెన్ హ్యావ్ టు వీ ఎక్స్పెక్ట్ విశ్వక్ సేన్స్ పాన్ ఇండియా ఫిల్మ్ అన్నది త్వరలో వినబోతున్నామా? చెప్తా అవ్వగానే, ప్లాన్ అవ్వగానే చెప్తా. సో ఇట్స్ ఇన్ ద వే అని చెప్పాలా? అయితే ఆబ్వియస్లీ ఆన్ ద వేనే ఉంటుంది. అది ఎంత జల్దీ ఎంత లేట్ అన్నది తెలియదు. అంటే నేను మరి అంత తుత్తరేం లేదు ఇప్పుడు. మెల్లగా మంచిగా పగడబందిగా ప్లాన్ చేసుకొని వస్తా. మనకి తెలుగు అభిమానులు ఉన్నారు, మంచిగా తెలుగు వాళ్ళందరూ ఇప్పుడు సాలిడ్గా చూసుకుంటారు మనల్ని. సో ఇప్పుడు పవర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈక్వల్గా పెట్టుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఐ వాంట్ టు టేక్ ఇట్ స్లో అండ్ ఉన్నది ఖరాబ్ చేసుకోవద్దు, మెల్లగా. అసలు వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జానర్ అండి? కామెడీ, యాక్షన్, రొమాన్స్, మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్? సో దాన్ని బట్టి ఆ పాన్ ఇండియా మూవీ అలా ఉంటుంది అని కనీసం ఊహించుకుంటాను. జానర్ నాకు అన్ని జానర్లు ఆ జానర్లో పర్ఫెక్ట్గా ఉంటే ఇష్టము. బట్ దేంట్లోనైనా ఐఎమ్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డ్రామా. సో డ్రామా అనేది మీ డ్రామా ఉంటేనే కామెడీ అయినా, ఒక హారర్ అయినా, గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అయినా, రొమాన్స్ అయినా, అన్నిట్లో డ్రామానే ఉంటుంది మన జీవితాల్లో అయినా. పక్కనోడి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం అంటే ఆ లైఫ్లో కొంచెం డ్రామాటిక్ జరుగుతున్నప్పుడు మనకి మాట్లాడుకోవడం ఎలిఫెంట్ ఇయర్స్ అయిపోతాయి. సినిమా కూడా ఎంత డ్రామాటిక్ ఉంటే అంత అటెన్షన్ పే చేస్తాం. సో డ్రామా షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ఎనీ జానర్. సో నాకు పర్టికులర్ వన్ జానర్ అని ఉండదు. హారర్ ఒక్కటి ఎక్కదు. చాలాసార్లు భయపడదామని పోయినుండే థియేటర్కి. మీకు అసలు భయం ఉందా దెయ్యాల సినిమాలు చూడాలి కానీ, రాత్రిపూట ట్రావెల్ చేయడాలు కానీ? చాలా స్కూల్ ఉన్నప్పుడు అయితే శ్మశానాలకు పోయి నువ్వు ఎక్కువసేపు ఉంటావు నేను ఎక్కువసేపు ఉంటావు చూసుకుందాం రా అది ఇది అని చెప్పి ఫ్రెండ్స్ని వదిలేసి పారిపోడు అవన్నీ చేస్తుండే. సో అదొకటి ఫ్యాక్టర్. హారర్ సినిమాలకు కూడా పోయి అందరూ అసలు అరే కాంజ్యూరింగ్ రా అస్సలు అదే అని పోతే ఏముంది అనుకొని వస్తుండే బయటికి. మన లాస్ట్ ఇన్సిడియస్ 2 or 3 పార్ట్ అదైతే లాస్ట్లో నేను స్టోరీ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి బయటకు వచ్చాను. లాస్ట్లో అందరూ భయపెట్టడం సామాన్యమైన విషయం. అసలు మనుషులే భయపడతారండి, మనుషులే డేంజర్. మనుషుల్ని చూసి భయపడాలి. మనుషులే డేంజర్, దెయ్యాలు ఏం లేవు. దెయ్యాల గురించి చచ్చిపోయినట్టు రికార్డులు అసలు లేదు. దెయ్యాలు ఎవరు చంపలేదు. మనం దేన్నో పొగనో గేన్నో చూసుకో అనుకుంటాం అంతే. బేసికల్గా విశ్వక్ గారు ఒక వేదాంతమైన ఒక ఇంటర్వ్యూ ఒకటి త్వరలో ప్లాన్ చేద్దాం విశ్వక్ గారు. చాలా ఫిలసాఫికల్ పాయింట్స్, అసలు మీకు తెలియని ఒక యాంగిల్లో ఒక ఫిలాసఫీ అట్లా ఉంది, మీకు అసలు తెలుస్తుందో తెలియట్లేదు. సరే ఈ ఇంటర్వ్యూకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరి అదే పెట్టండి, అదేదో ఉంటుంది కదా, అదేదో భక్తి ఛానల్ వస్తుంటుంది, ఆ బీజిఎం పెట్టి రిలీజ్ చేయండి. సరే ఓకే ఫైన్. ఈ సినిమా గురించి మాట్లాడితే ఇద్దరు హీరోయిన్స్ మీనాక్షి అండ్ శ్రద్ధ.
సో వీళ్ళిద్దరిలో మీరు డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు, చూజ్ వన్ హూస్ బెస్ట్ అంటే వాట్ వుడ్ యూ సే. దాని తర్వాత ఇంకొక క్లిష్టమైన క్వశ్చన్ అడుగుతాను, చాలా క్లిష్టమైన క్వశ్చన్. అది మీరు అన్నారు నేను కాదు అని అంటారా? సరే ఓకే. నాకు ఇష్టమైన క్వశ్చన్ అడగదంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. చెప్పండి. కాదు చాలాసేపు అయినట్టు. ఇదే లాస్ట్, ఇంకా దీంతోనే వీఆర్ క్లోజింగ్. ఏంటి ఆ క్లిష్టమైన క్వశ్చన్ ఎస్కేప్ చేయడానికి కదా, నాకు అర్థమైంది. సో ఈ ఇద్దరిలో మీ ఆన్సర్ కోసమే వెయిటింగ్. నాకు తెలుసు మీనాక్షి అండ్ శ్రద్ధ. ఆన్సర్ చెప్పడానికి ఇష్టపడట్లేదు మీరు, అందుకనే. హూస్ ద బెస్ట్ అంటే యాక్టింగ్? రెండు కళ్ళు లాంటి ఏ కంటి మీద పొడుచుకోమంటారు చెప్పండి. పడవద్దు, మీరంతా కష్టపడద్దు. బట్ ఇద్దరు పాత్ర సినిమాలో కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్గా ఉందా? జస్ట్ నాట్ లైక్ డెఫినెట్లీ ఆన్ పార్ ఉంటాయి రెండు క్యారెక్టర్లు, ఒకదానికి మించి ఒకటి. అండ్ డెఫినెట్లీ సినిమా జస్ట్ నా మీద డ్రైవ్ అయ్యే సినిమా, జస్ట్ రాకీ డ్రివెన్ ఫిల్మ్ కూడా కాదు. పాత్రలన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఉన్న సినిమా. అండ్ డెఫినెట్లీ చాలా టైం తర్వాత మీరు ఒక రష్ ఫీల్ అవుతారు. అవునా? సెకండ్ హాఫ్ వండర్ఫుల్ విల్ రష్ ఇన్ యువర్. సో నెక్స్ట్ ఆ క్లిష్టమైన క్వశ్చన్ అడగనా? ఆపేసేనా? అడగండి. ఏంటండి అలా అంటారు? ఒక్కసారి అడిగితే అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. అడగండి. సరే ఓకే ఫైన్. సో మూవీకి నేను ఎనర్జీస్ అన్నా కదా, ఇదే సెన్స్ చేస్తాను నేను ఎనర్జీ అంటే. మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? నాకు ఇష్టమైన క్వశ్చన్ ఏం లేదు. మెకానిక్ రాకీ 22nd రిలీజ్. సో మెకానిక్ రాకీ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ అలాగే మే ఆల్ ది పవర్ బీ విత్ యూ అండ్ రీచ్ హైట్స్. మీరు భక్తి ఛానల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకేనా? సరే, విషింగ్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మీటింగ్. థ్యాంక్ యూ.